విశాఖ భూ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తహసీల్దార్ శంకర్రావు ఆస్తులపై ఏసీబీ దాడులు చేసింది. ఏకకాలంలో 5 ప్రాంతాల్లోని శంకర్రావు ఆస్తులపై దాడులు చేశారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సోదాలు కొనసాగుతున్నాయి. గాజువాక, కోటపురట్ల, బొబ్బిలి, విజయనగరం, శ్రీకాకుళంలోని బంధువుల ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు ఏసీబీ అధికారులు. ఈ కేసులో శంకర్రావును అదుపులోకి తీసుకున్నారు. గతంలో విశాఖ రూరల్ తహసీల్దార్గా పనిచేసిన శంకర్రావు రికార్డుల ట్యాంపరింగ్ లో కీలక నిందితుడిగా ఉన్నారు. మధురవాడ, కొమ్మాతిలో సుమారు 40 రికార్డులను తారుమారు చేసినట్లు ఆరోపణలున్నాయి. శంకర్రావుపై 20 రోజుల క్రితం క్రిమినల్ కేసు నమోదు కాగా అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం శంకర్రావు శ్రీకాకుళం జిల్లాలో ప్రోటోకాల్ తహసీల్దార్గా విధులు నిర్వర్తిస్తున్నారు. విశాఖ భూ కుంభకోణంలో తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నాడు తహసీల్దార్ శంకర్రావు. తనపై కుట్రపూరితంగా కేసులు నమోదు చేశారన్నారు. తనకంటే ముందు పనిచేసిన తహసీల్దార్లతోనే కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. వారిని విచారిస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు శంకర్రావు. ఏం స్కామ్ విషయం తెలియదండి. అది ఎలా జరిగిందో ఎవరు జరిగిందో నాకైతే తెలియదండి. ఇవన్నీ కూడా ఎందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో నాకైతే ఈ విషయం తెలియదు. ఆ భూములు తారుమారు విషయం అన్నటువంటిది నేనే కలెక్టర్ గారికి నేను రిపోర్ట్ చేశానంటే, అయ్యా రుషికొండ గ్రామంలో ఈ విధంగా అన్నటువంటిది అడంగల్లో తారుమారు అయ్యానే వివరాలు కలెక్టర్ గారికి నేనే ప్రధానంగా తెలియపరిచానండి. ఒకటి. రెండోది ఏమిటంటే, అదే భూముల విషయంలో హైకోర్టు ఆర్డర్స్ మీద రిజిస్ట్రేషన్ కూడా జరిగితే ఆ భూముల రిజిస్ట్రేషన్ రద్దు కూడా నేనే చేయించానండి. అంచేత ఆ విషయాల్లో నేను ప్రభుత్వ భూములను కాపాడడానికే ప్రయత్నించాను, కానీ ప్రభుత్వ భూముల్ని ట్యాంపరింగ్ విషయంలో కానీ ఇటువంటి విషయాల్లో కానీ నా మీద పెట్టిన అభియోగాలన్నీ కూడా నిరాధారం అండి. ఈ భూములకు సంబంధించి తదుపరి విచారణ జరిగిన తర్వాత కొన్ని విషయాల్లో ఏమిటంటే హైకోర్టులో వాద్యాలు ఉన్నాయి. అంచేత హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడానికి లేదు అన్నటువంటి విషయాల మీద ఉంది. అయితే ఈ ట్యాంపరింగ్ కూడా నా టైం అయితే నాకు తెలియదండి. 1419వ ఫసలీలో జరిగిందండి ఈ ట్యాంపరింగ్ కూడా. ఆ విషయం జీపీ గారికి కూడా నేను తెలియపరచడం కూడా జరిగిందండి. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కలెక్టర్ గారికి ఇస్తున్నామండి. మరి దీని విషయంలో ఎందుకు ఈ కుట్ర జరిగిందో ఏం జరిగిందో నాకైతే తెలియదు. నేను టు బి ఫ్రాంక్గా నేను ఎంఆర్ఓగా జాయిన్ అయిన తర్వాత సుమారు 5-6 ఏరియాల్లో 700 కోట్ల రూపాయల ప్రాపర్టీస్ని సేవ్ చేస్తూ నేను రిపోర్ట్లు కలెక్టర్ గారికి పంపించానండి. శంకర్రావు నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. శంకర్రావు నివాసం దగ్గర నుండి గాజువాక నుండి మా ప్రతినిధి ఖాజా మరింత సమాచారం అందిస్తారు. ఖాజా. విశాఖలో విలువైన భూముల రికార్డులు ట్యాంపరింగ్ వ్యవహారంలో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న తహసీల్దార్ మజ్జి శంకర్రావు ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. విశాఖలోని గాజువాక బీసీ రోడ్లోని ఆయన ఇల్లుతో పాటు కోటవరట్ల మండలం అన్నవరంలోని ఎంపీపీ వరహాలమ్మ ఇళ్లలో కూడా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. దీంతో పాటు విజయనగరంలోని 4 చోట్ల, శ్రీకాకుళంలో 1 చోట, టోటల్గా 7 చోట్ల ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ప్రధానంగా ఈయనపై మధురవాడ, కొమ్మాది, రుషికొండ ప్రాంతాల్లో ఏవైతే విలువైన భూములు ఉన్నాయో దాన్ని రికార్డులు ట్యాంపరింగ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కలెక్టర్ కూడా విచారించి ఈయన పాత్ర ఉందని స్పష్టంగా చెప్పారు. ఇతనితో పాటు భీమిలి మాజీ తహసీల్దార్ రామారావు కూడా టోటల్గా 2 తహసీల్దార్లపై క్రిమినల్ కేసులు కూడా పెట్టారు. అయితే అప్పటి నుంచి కూడా దాదాపుగా 15 రోజులుగా మజ్జి శంకర్రావు అజ్ఞాతంలో ఉన్నారు. ఈ రోజు ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఏదైతే ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయో ఆయనపై అవినీతితో పాటు ఆదాయానికి మించి ఆస్తులు కూడా ఆరోపణలు ఆయనపై వచ్చిన నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు రంగంలోకి దింపారు. టోటల్గా 3 జిల్లాల్లోని ఉత్తరాంధ్రలో 7 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. విశాఖలోని ఆయన ఇంటి నుంచి ఇప్పటివరకు 80,000 నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరికొంత బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు బ్యాంకు పుస్తకాలు, అలాగే రికార్డులు, కీలక డాక్యుమెంట్లు కూడా ఏసీబీ అధికారులు విశాఖ నుంచి ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మనం అదే ఇంట్లో ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, లోపల మజ్జి శంకర్రావును ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఏసీబీ డీజీ ఠాకూర్ నేతృత్వంలో డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ రంగంలోకి దిగి ఈ మజ్జి శంకర్రావును పూర్తి స్థాయిలో విచారించే పనిలో అధికారులు ఉన్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు, ఇక్కడ ఏదైతే రుషికొండలోని 35, 34, 37, 38 ఈ 4 సర్వే నెంబర్లలో దాదాపుగా 18 ఎకరాల్లో టోటల్గా 100 కోట్ల వరకు భూములు రికార్డులు తారుమారైనట్టు ఈయనపై ప్రధానమైన ఆరోపణ. వేరొకరి పేరు మీద ఉన్న భూముల రికార్డులను డైరెక్ట్గా అడంగలను కూడా తారుమారు చేసి ఆయన వేరొకరిని దాంట్లో చేర్చి వారికి హక్కుదారులుగా చేసినట్టు అధికారుల విచారణలో వెల్లడైంది. ఇప్పటికే కలెక్టర్ కూడా ప్రత్యేకంగా దీనిపైన దృష్టి సారించి ఈ భూముల
భూముల వ్యవహారంపై దృష్టి సారించి ఈయనతో పాటు భీమిలి మాజీ తహసీల్దార్ రామారావుపై కూడా ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి కూడా మధ్య శంకర్రావు పరారీలో ఉన్నారు, పోలీసులు కళ్ళగప్పి తిరుగుతూనే ఉన్నారు. అయితే ఈ రోజు ఈయనపై అవినీతి ఆరోపణలు, దీంతో పాటు రికార్డులు తారుమారు చేశారనే ఆరోపణలతో పాటు ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు కూడా రావడంతో ఏకకాలంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం చూసుకోవచ్చు, ఇదే విషయంపై ఏసీబీ అధికారులు ఈయన్ని విచారిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఏసీబీ డిఎస్పీ రామకృష్ణ ప్రసాద్ కూడా ఇక్కడ ప్రస్తుతం ఉన్నారు. ఇక్కడే ఉండి మధ్య శంకర్రావును విచారిస్తున్నారు. ఇటువైపు చూసుకోవచ్చు, ఇక్కడ ఏవైతే రికార్డులు ఏవైతే ఉన్నాయో టోటల్గా ఈ పాస్బుక్లో టోటల్గా ఒక వ్యక్తి దగ్గర ఇన్ని పాస్బుక్లు ఉన్నాయంటే దీని వ్యవహారం ఏంటో ఇప్పటికే అర్థమవుతుంది. ఈయనపై ప్రధానంగా అవినీతి ఆరోపణలు కూడా వెల్లువెత్తుతూనే ఉన్నాయి. టోటల్గా ఏసీబీ అధికారులు ఇళ్లలో స్పష్టంగా సోదాలు చేసి ఆయా రికార్డులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఏసీబీ డిఎస్పీ మనతో ఉన్నారు, రామకృష్ణ ప్రసాద్ ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ మధ్య శంకర్రావు ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్ని చోట్ల సోదాలు ఇప్పటివరకు ఏదైనా గుర్తించారా? ఎటువంటి ఆరోపణలు ఉన్నాయి ఈయన మీద? అంటే ఇతను ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని చెప్పి మనం కేసు రిజిస్టర్ చేసాము. చేసి ఇప్పుడు 6 ప్లేసెస్లో సోదాలు చేస్తున్నాం. ఇంకా సోదాలు ప్రోగ్రెస్లో ఉన్నాయి. డీటెయిల్స్ తర్వాత చెప్తాను. ప్రధానంగా ఎటువంటి ఆరోపణలు సార్ ఈయన మీద? అంటే ఇతని మీద ల్యాండ్ స్కామ్కి సంబంధించిన చాలా పలు ఆరోపణలు ఉన్నాయి. కేసెస్ కూడా పోలీసులో కూడా రిజిస్టర్ అయి ఉన్నాడు, అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఈరోజు మనం అది ట్రాక్ డౌన్ చేసి మనం కూడాను ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపైనేమో కేసు రిజిస్టర్ చేసి సోదాలు చేస్తున్నాం. ప్రాథమికంగా ఎటువంటి బంగారం కానీ వెండి కానీ క్యాష్ కానీ గుర్తించారా? ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. 7 ప్లేసెస్ చేస్తున్నాం, డీటెయిల్స్ రావాల్సి ఉంది. ఎక్కడెక్కడ చేస్తున్నారు సార్? ఇక్కడ 3 జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. ఇది ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా ఏదైతే ఇతని మీద భూముల ట్యాంపరింగ్ వ్యవహారంతో పాటు ప్రధానంగా అవినీతి ఆరోపణలు, ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఒకవైపు పోలీసులు ఈ మధ్య శంకర్రావు కోసం అణువణువు గాలిస్తూనే ఉన్నారు. అయితే ఆయనకు చిక్కకుండా ఇప్పటివరకు 15 రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అయితే ఏసీబీ అధికారులు ఈయన ఆదాయానికి మించిన ఆస్తులపై పూర్తి స్థాయిలో కూపీలాగి ఆ తర్వాత ఈయన్ని అదుపులోకి తీసుకొని విశాఖలో 2 చోట్ల, దీంతో పాటు విజయనగరంలో 4 చోట్ల, శ్రీకాకుళంలో 1 చోట్ల, టోటల్గా 7 చోట్ల ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి మధ్య శంకర్రావు ఇంటి నుంచి 80,000 వరకు క్యాష్ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని మరికొంతవరకు బంగారం, అలాగే కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రధానంగా రికార్డులు ట్యాంపరింగ్ చేయడంలో సిద్ధహస్తుడన్న పేరు కూడా మధ్య శంకర్రావు ఆయనపై ఉంది. ఇతను వెనుక ఉన్న ఎవరైతే రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇతనితో పాటు టోటల్గా ఈ భూముల 100 కోట్ల భూములకు సంబంధించిన రికార్డులు ఒకరి పేరు మీద ఉన్న రికార్డులను వేరొకరి పేరు మీద అడంగలను డైరెక్ట్గా వెళ్ళి ప్రభుత్వ భూములకు సంబంధించిన అడంగలు తారుమారు చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఇది చాలా చట్టపూర్వమైన పెద్ద ఎత్తున నేరం ఇది. అయితే ఇటువంటి రికార్డులని ఏకంగా కలెక్టర్ ఈ రికార్డులను స్వయంగా పరిశీలించి దీనిలో అవినీతి ఆరోపణలు జరిగాయి, దీంట్లో ప్రధాన నిందితుడు మధ్య శంకర్రావు అని కలెక్టర్ స్వయంగా తెలిచారు. అయినప్పటికీ ఆయన పేరు మీద ఉన్న టోటల్గా ఈ వ్యవహారాన్ని ఇతనే చేశాడు. ఈ అడంగలను టోటల్ పూర్తి స్థాయిలో ఈ అడంగల కాపీలను కూడా ఆయన తారుమారు చేశారని చెప్పి ఆయనపై మధ్య శంకర్రావుపై పూర్తి స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అయితే ఇతను పోలీసులు చిక్కకుండా ఎప్పటి వరకు ఎందుకు బయట ఉన్నాడు, ఏసీబీ అధికారులకి ఎందుకు చిక్కాడు, అయితే పోలీసులు పట్టుకోకపోవడం వెనుక ఎవరైనా పెద్దల హస్తం ఉందా దానిపై ఇప్పటివరకు ఆరాధిస్తున్నారు. అయితే ఇప్పటికీ ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎస్ ఖాజా, అసలు అన్యాక్రాంతమైన భూముల విషయమై తానే అధికారులకు ముందుగా ఫిర్యాదు చేశానని, తనకన్నా ముందు పనిచేసిన తహసీల్దార్లను ముందు విచారిస్తే అసలు విషయం బయటకు వస్తుందని శంకర్రావు అంటున్నాడు. ఇప్పటికే శంకర్రావు ఇంట్లో ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. శంకర్రావు కుటుంబ సభ్యులను కూడా పిలిపించి అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఆ పక్కనే మరికొంతమంది అధికారులు శంకర్రావుకి సంబంధించిన బ్యాంకు వివరాలు, పాస్ పుస్తకాలు లేకపోతే ఇతర వివరాలు అన్నిటినీ తెలుసుకుంటున్నారు, అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తాను అజ్ఞాతంలోకి వెళ్లలేదు, అసలు పోలీసులు తనతో సంప్రదించలేదని మజ్జి శంకర్రావు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల క్రితమే బయటకొచ్చిన శంకర్రావుని ప్రస్తుతం విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు.